హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ఏపీకి సంబంధించిన న్యూస్ని చూద్దాం. ఈనాడు పేపర్లో ముఖ్యంగా వచ్చిన వార్తల్ని. ఈనాడు పేపరు ఎన్నికల బాండ్ల రాజ్యాంగ విరుద్ధం, ఆ పథకాన్ని వెంటనే నిలిపేయాలి. దాత, గ్రహీత, విరాళం వివరాలు బహిర్గతపరచాల్సిందే. కంపెనీలు, వ్యక్తులను ఒకేలా చూడటం సరికాదు. విరాళాలు విధానాలను ప్రభావితం చేస్తాయి. ఇది క్విడ్ ప్రోకో లాంటిదే. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు. రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేసేందుకు పౌరులందరికీ సమాన స్వరం ఉండాలి. ఆర్థిక అసమానతలు విభిన్న రాజకీయ అసమానతలకు దారితీస్తాయి. డబ్బు, రాజకీయాల మధ్య లోతైన బంధం ఉండటమే అందుకు కారణం. ఒక రాజకీయ పార్టీకి ఇచ్చే విరాళం కిడ్ ప్రోకోకి దారి తీయడానికి అవకాశం ఎక్కువ. అది విధాన నిర్ణయాల్లో మార్పు కావచ్చు, లేదంటే విరాళం ఇచ్చిన వ్యక్తికే లైసెన్సులు మంజూరు చేయడం కావచ్చు. ఇది సుప్రీంకోర్టు నిన్న ఎలక్ట్రోరల్ బాండ్‌కు సంబంధించి 2018లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఎలక్ట్రోరల్ బాండ్స్ అంటే ఏదైనా పొలిటికల్ పార్టీకి విరాళం ఇయ్యదలుచుకుంటే ఎస్బీఐ బ్యాంకులో కొన్ని సెలెక్టెడ్ బ్రాంచీలలో కొన్ని బాండ్స్ పెడతారు. ఆ బాండ్స్ ఎవరైతే ఏ కంపెనీ కానీ ఏ వ్యక్తి కానీ విరాళం ఇయ్యదలుచుకుంటే ₹1000 నుంచి 10,000, 20,000, ₹1,00,00,000, లక్షలు ఇట్లా కొన్ని డెనామినేషన్స్తోని బాండ్స్ ఉంటాయి. ఆ డెనామినేషన్స్తో ఉన్న బాండ్స్ని అక్కడ కొనుక్కొచ్చుకోవాలి. ఎస్బీఐ బ్యాంక్‌కి పోయి అక్కడ పేమెంట్ చేసి ఆ బాండ్ ఒక ₹1,00,00,000 బాండ్ ఉందనుకోండి. సపోజు ఒక కాంగ్రెస్ పార్టీకో, బీజేపీ పార్టీకో ఇయ్యాలనుకుంటున్నాను నేను. ₹1,00,00,000 బ్యాంకుకి చెల్లించి ఆ బాండ్ తెచ్చి మనం ఆ బాండ్‌ని పొలిటికల్ పార్టీకి ఇస్తాం. ఆ పొలిటికల్ పార్టీ ఆ బాండ్ తీసుకుపోయి మళ్ళీ అక్కడ చేంజ్ చేసుకొని ఆ ₹1,00,00,000 వాళ్ళ అకౌంట్‌లో వాళ్ళ పార్టీ అకౌంట్‌లో జమ చేస్తది. కానీ ఈ ప్రాసెస్ మొత్తంలో ఇచ్చేదెవరు, ఎంత మొత్తం ఇస్తున్నారు అనే విషయాలను ఎక్కడా డిస్క్లోజ్ చేయరు. అనేది బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని ఆ విధంగా తీసుకొస్తుంది. అంటే ఒక రహస్య పద్ధతిలో నిధులు సేకరించుకోవచ్చు అనే విధంగా. గతంలో ఎట్లుండేదంటే ₹20,000 లోపు ఉంటే చెప్పే అవసరం లేదు. 20,000 పైన ఉంటే ఆ ఫండింగ్ ఇచ్చే వ్యక్తి లేదా కంపెనీ ఆ వివరాలన్నీ ఉండేవి. దాన్ని డిస్క్లోజ్ చేయకుండా రహస్యాన్ని చేసి సీక్రెట్‌గా నిధులు సమకూర్చుకునే దానికి ముద్దు పేరు ఏం పెట్టారంటే, ఇచ్చిన వ్యక్తి భద్రతా దృష్ట్యా అతని వివరాలు బయట పెట్టకూడదు అని పెట్టారు. కానీ దీనివల్ల పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, కిడ్ ప్రోకో వ్యవహారాలు జరుగుతున్నాయని చెప్పి కొంతమంది కోర్టుకెళ్లారు. కోర్టుకెళ్ళిన దాంట్లో ఇది నిన్న తీర్పొచ్చింది. సుప్రీంకోర్టు 5 జడ్జీలతో కూడిన ధర్మాసనం బెంచ్, కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏదైతే ఉందో చాలా హిస్టారికల్ తీర్పిచ్చింది. ఈ బాండ్స్ అనేది కరెక్ట్ కాదు. బాండ్స్ వాళ్ళు ఇచ్చినప్పటికీ తప్పనిసరిగా బాండ్ ఇచ్చే వ్యక్తి ఎవరు, ఎంత అమౌంట్ ఇస్తుండు, ఏ కంపెనీ ఇస్తుంది అనేది కంప్లీట్‌గా ప్రజలకు తెలవాలి. అది వెబ్‌సైట్‌లో పెట్టాలి. అది పబ్లిక్ డొమైన్‌లో ఆ ఇచ్చిన వ్యక్తి ఏ పార్టీకి ఇచ్చిండు, ఎంత అమౌంట్ ఇచ్చిండు అనే విషయాలు తప్పనిసరిగా డిస్క్లోజ్ చేయాల్సిందే. బయట వెల్లడించాల్సిందే. దానివల్ల ప్రజలు ఏ పార్టీకి ఎవరు విరాళాలు ఇచ్చారు, వారి యొక్క కంపెనీకి ఏమన్నా లాభం చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుందా అనే విషయాన్ని అబ్జర్వ్ చేసి ఆ పార్టీకి ఓటేయాలా లేదా డిసైడ్ అయ్యే అవకాశం ఉంటది. ఈ క్విడ్ ప్రోకో వ్యవహారాలు జరగకుండా ఉంటాయనేది సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశం. ఆ విధంగా తీర్పిచ్చింది. దీనికి సంబంధించి వార్త ఉంది. వార్త చదువుదాం. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రహస్యంగా విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పించే ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలోని 19(1)(a) అధికరణం కింద పేర్కొన్న భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. దీన్ని వెంటనే నిలిపేయాలంది. విరాళాలు ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం వల్ల ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది. రాజకీయ పార్టీలకు అపరిమితంగా విరాళాలు ఇవ్వడానికి వీలుగా కంపెనీల చట్టంలో సెక్షన్ 182 సబ్‌సెక్షన్ 1లోని నిబంధనలు తొలగించడం ఆర్టికల్ 14కి విరుద్ధమని వ్యాఖ్యానించింది. డబ్బు ప్రభావం ఎన్నికల ఫలితాల వరకే పరిమితం కాకుండా ప్రభుత్వ నిర్ణయాలపైన పడుతుందని పేర్కొంది. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కూడా నిధులు ఇస్తుండడం వల్ల నీకు ఇది, నాకు అది అంటే క్విడ్ ప్రోకో అంటారు దాన్ని. తరహాలో కొందరు లబ్ధి పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని విశ్లేషించింది. బాండ్ల ముసుగులో అధికార పార్టీలు నిధుల కోసం ప్రజలపై, సంస్థలపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందని సార్వత్రిక సమరానికి ముందు వెలువడిన ఈ తీర్పు చారిత్రాత్మకమైందంటూ వివిధ రాజకీయ పక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇది గమనించి పిల్‌పై ఏకగ్రీవ తీర్పు అట. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఎన్నికల బాండ్ల ప్రక్రియ ఉందని పేర్కొంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ అనే సంస్థ, మరియు సిపిఎం పార్టీ, కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్టీవాలా, జస్టిస్ మనోజ్
మిశ్రాలతో కూడిన రాజ్యాంగ అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ గురువారం 232 పేజీల తీర్పును ఏకగ్రీవంగా వెలువరించింది. ఇది బాండ్లకు సంబంధించి ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ పిల్లేసింది. ఈ పథకానికి ఈ ఎలక్టోరల్ బాండ్లు అనే పథకం పైన పిల్లేసింది. ఎలక్టోరల్ బాండ్ పథకం అనేది క్విడ్ ప్రోకోని ప్రోత్సహించే విధంగా ఉంది. దీనివల్ల కొన్ని కంపెనీలకి, కొంతమంది వ్యక్తులకి లాభం చేకూర్చే అవకాశం ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి నిధులు ఇస్తారు కాబట్టి. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో డిస్క్లోజ్ చేయాల్సిందే. తప్పనిసరిగా ఆ విరాళాలు ఇచ్చే వ్యక్తులు ఎవరు, ఆ విరాళాలు ఎంత ఇస్తున్నారు, ఏ పార్టీకి ఇస్తున్నారు అనే విషయం స్పష్టంగా ఎలక్షన్ కమిషన్కి పెట్టాలి. ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో దాన్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి ప్రజలందరూ, భారతదేశంలో ఉన్న ఓటర్స్ అందరూ దాన్ని చెక్ చేసుకునే విధంగా ఉండాలని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇది చాలా హర్షణీయమైన తీర్పు. అయితే ఇందులో ఇంకో గమ్మత్తు ఏందంటే, ఈ తీర్పు కోర్టుకి ఏడీఆర్ అనే సంస్థో, లేకపోతే ఇంకో పార్టీయో, ఇంకో సంఘాలో, లేకపోతే అసోసియేషన్సో, ఎన్‌జీఓలో పోయినప్పుడు ఇచ్చే కంటే, అసలు సుప్రీంకోర్టు అందులో కూడా ఇంకో డైరెక్షన్ ఇస్తే, అసలు ఎలక్షన్ రిఫార్మ్స్ ఎన్నికల సంస్కరణలు కూడా రావాలి. ఎన్నికల సంస్కరణలో ప్రధానంగా ఇట్లాంటి రూపుమాపే అవకాశం ఉంటుంది. ఎన్నికల సంస్కరణలతోని మారుతాయి తప్ప, ఎందుకంటే ఒక ఎంపీ అభ్యర్థి ఖర్చు పెట్టడానికి చట్టం 95 లక్షలు ఖర్చు పెట్టే అనుమతి ఇచ్చింది. ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి 25 లక్షలు ఖర్చు పెట్టే అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. 95 లక్షలు ఇంటూ 545 మంది భారతదేశ వ్యాప్తంగా ఎంపీలు ఉంటే, అన్ని కాన్స్టిట్యున్సీలో పోటీ చేసిన పార్టీకి కూడా దాదాపు 600 కోట్లకు మించి ఖర్చు కాదు. కానీ బీజేపీ పార్టీ ఈ ఒక్క పథకంతోనే 2018 నుంచి ఇప్పటి వరకు 6,000 కోట్ల 6,500 కోట్ల పైన ఈ ఎలక్షన్ బాండ్ల రూపంలో సమీకరించింది. అంటే అధికారంలో ఉంది. ఇంకా కొన్ని పార్టీలు కూడా సమీకరించినాయి. ప్రాంతీయ పార్టీలు అయితే మన రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా నిధులు సమీకరించింది. దీనివల్ల క్విడ్ ప్రోకో తప్పనిసరిగా జరిగింది. ఒక మామూలుగా ఏదైనా వ్యక్తికి సంబంధించి పెన్షనో లేకపోతే చిన్న చిన్నవి అప్లై చేస్తేనే వాని గురించి సర్వం ఎంక్వైరీ చేస్తారు. ఈయనకి ఏముంది, ఏం ప్రాపర్టీ ఉంది, ఏం లేదు, ఇది లేదు, అది లేదని. ఇట్లాంటి విషయాలలో ఎందుకు డిస్క్లోజ్ చేయకూడదు? తప్పనిసరిగా డిస్క్లోజ్ చేయాల్సిందే. ఈ చట్టం ఈ ఈ పథకం యొక్క ఉద్దేశం, దీని వెనక చాలా పెద్ద వ్యూహం ఉంది. ఆ వ్యూహాన్ని గమనించే సుప్రీంకోర్టు చాలా చెంపపెట్టైన తీర్పు ఇచ్చింది. చాలా పగడ్బందీగా ఇచ్చింది. ఈ తీర్పుతో పాటు ఎన్నికల సంస్కరణలు కూడా తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సంస్కరణలతో పాటు ఇప్పుడు మనకి ఎలక్షన్స్‌లో ఎవరైతే నామినేషన్ ఏస్తారో, నామినేషన్స్‌తో పాటు అతనుకున్న ఆస్తులు, అప్పులకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలి. దాంట్లో కూడా సంస్కరణలు తేవాలి. అఫిడవిట్‌లో ఏంది, నాకు ఏమి ఆస్తులున్నాయి, ఏం అప్పులున్నాయో తెలుపుతున్నా. అసలు ఆ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ అప్పులు ఎట్లా అయినాయి అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలపాలి. ఒక అభ్యర్థి నామినేషన్ వేసేటప్పుడు నాకు ఒక 100 కోట్ల ఆస్తి ఉందని దాంట్లో చూపిస్తాడు. ప్లాట్‌లో, వ్యవసాయ భూమిలో, లేదా కంపెనీలో షేర్సు, బంగారం, బ్యాంక్ అకౌంట్స్, బ్యాంక్ బ్యాలెన్సు అంటాడు. అవి ఎట్లొచ్చినాయి చెప్పడు. ఓన్లీ ఉన్నాయి అని చెప్తాడు. ఆ ఉండటానికి సోర్స్ ఏంది? నీకు బిజినెస్ ఉందా? అగ్రికల్చర్ ఉందా? ఏముంది నీకు? ఎంప్లాయ్‌మెంట్ ఉందా? ఇంకోటి ఉందా? ఏది చెప్పడు. కానీ నాకున్నాయి. ఒక 50 కోట్లు, 100 కోట్లు, 10 కోట్లు చూపిస్తాడు. ఆ 25 కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు చూయించిన దానికి ఆధారాలు ఏంది? ఇన్‌కమ్ సోర్స్ ఏంది? ఎక్కడి నుంచి నీకు ఆస్తులు సమీకరించినవు? మీ తాతల తండ్రుల నుంచి వచ్చినాయా? లేదా ఏదైనా బిజినెస్ చేసినావా? సొంతంగా సంపాదించినవా? ఆ సంపాదనకు సంబంధించిన సోర్స్ కూడా దాంట్లో స్పష్టంగా అఫిడవిట్‌లో తెలిపితే అప్పుడు వీళ్ళ రంగులు బయటపడతాయి. రాజకీయాలలో ఉన్న వ్యక్తులు చాలామంది అక్రమ సంపాదన చేసి దాన్ని సింపుల్‌గా అఫిడవిట్‌లో పెడతాను. అఫిడవిట్‌లో పెట్టిన కాబట్టి నేను అఫీషియల్. అఫిడవిట్‌లో పెట్టడం ఓకే. దానికి బేస్ ఏంది? ఎక్కడి నుంచి సమీకరించారు? అనే విషయాలను కూడా కొంతమంది ఉంటారు, మనకు కనిపిస్తారు రాజకీయాలలో. నాకు ఎట్లాంటి బిజినెస్‌లు లేవు. నేను నిత్యం ప్రజల్లోనే ఉంటా. ప్రజలే నాకు దేవుళ్ళు. ప్రజాసేవే నాకు ధ్యేయం అంటాడు. కానీ వందల కోట్లు ఉంటాయి. ఎట్లొచ్చినాయి అంటే అఫిడవిట్‌లో ఉంటది. కానీ చెప్పడు. కాబట్టి ఆ ఎన్నికల సంస్కరణ తేవాలి. ఆ సంస్కరణలు అఫిడవిట్‌లో తెలిపే ఆస్తులు కూడా తప్పనిసరిగా అఫిడవిట్‌లో వస్తున్న అతనికున్న ఆస్తులు, అతని కుటుంబ సభ్యులకున్న ఆస్తులు ఏ విధంగా సమీకరించబడ్డాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆయన ఇన్‌కమ్ సోర్స్ ఏందనేది కూడా స్పష్టంగా ఎక్స్‌ప్లనేషన్‌లో ఉండాలి. మీరు ఎన్నికల బాండ్లు పొలిటికల్ పార్టీకి ఇచ్చే విరాళాలకు సంబంధించి ఇందులో వచ్చింది. కానీ ఎన్నికల సంస్కరణలో పొలిటికల్ పార్టీ కాకుండా పార్టీ నాయకులకు వ్యక్తిగతంగా వచ్చే డొనేషన్స్ ఎట్లొస్తున్నాయి? అవి ఎక్కడ రికార్డ్ కావు. ఆ డొనేషన్స్ రూపంలో వీళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. అక్కడ డొనేషన్స్ వసూలు చేయటం, అక్కడ రకరకాల పద్ధతుల్లో
కంపెనీల నుంచి, వ్యాపారస్తుల నుంచి రకరకాల పద్ధతుల్లో ఈ రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా డబ్బులు సమీకరించి, ఆ డబ్బులతోని వాళ్ళ వ్యక్తిగతమైన ఆస్తులు, కుటుంబ ఆస్తులు పెంచుకునే కార్యక్రమం చేస్తారు. అది బయటపడాలనేది మనం అఫిడవిట్‌లో. అది కూడా ఉండాలి. ఈ బాండ్‌లు ఎట్లయితే డిస్క్లోజ్ చేస్తున్నారో, అభ్యర్థి యొక్క ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినియి, దానికి ఆధారాలేంది, ఏ ఏ కంపెనీలు ఇచ్చినియి, ఏ ఏ వ్యక్తులు ఇచ్చినియి, ఎక్కడ బిజినెస్ చేశారనే విషయాలను కూడా అంత డెప్త్‌గా ఎన్నికల సంస్కరణలు ఉంటే ఇట్లాంటి అన్నీ పోతాయి. ఈ డబ్బులు పంపిణీ వ్యవహారాలు, ఈ డబ్బులతోనే రాజకీయాలు చేసే వ్యవహారాలు మొత్తం పోతాయి. ఇంకోటి ఈనాడులో తిరగబడతారో బానిసలుగా మిగిలిపోతారో ఎన్నికలకు ఇక 54 రోజులే సమయం, 5 ఏళ్ల విధ్వంసంపై ఇంటింటా చర్చించాలి. ముఖ్యమంత్రి మానసిక అనారోగ్యం వల్లే ఈ దుస్థితి. విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు. ఆ! వైకాపా పాలనలో 5 ఏళ్ల వరకు 5 ఏళ్ల నరకం నుంచి విముక్తి పొందడానికి తిరగబడతారో, బానిసలుగా మిగిలిపోతారో ప్రజలే తెలుసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నికలకు సమయం 54 రోజులే. నేను, పవన్ కళ్యాణ్ మా బాధ్యతగా పోరాడతాం. మా రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాతో కలిసి నడవాలి అని విజ్ఞప్తి చేశారు. విధ్వంసం అట తిరగబడతారో, బానిసలుగా మిగిలిపోతారో ఈ 5 ఏళ్ల విధ్వంసం. విధ్వంసం అంటే ఏంది? 4,23,00,00,000 ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు సంబంధించి, మైనారిటీలకు సంబంధించి అకౌంట్లలో డైరెక్ట్ బెనిఫిట్ కింద, నాన్ డీబీటీ, డీబీటీ కింద ప్రభుత్వం జమేస్తుంది. రకరకాల స్కీములు, అమ్మఒడి అని, చేయూత అని రకరకాల స్కీములు పెట్టి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి రకరకాలుగా పేదల్ని కొంత లిఫ్టప్ చేసే ప్రయత్నం చేస్తుంది. గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టి, వాలంటరీ వ్యవస్థ పెట్టి, అధికార వికేంద్రీకరణ చేసి, పవర్ డీసెంట్రలైజ్ చేస్తే అది విధ్వంసం అయింది. ఆ విధ్వంసం కాదది. అంటే మీకు విధ్వంసం అనిపించవచ్చు. మీరు బానిసలుగా మారినట్టు అనిపించచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాలు పవర్ లేదు కాబట్టి, మీరేదో పోరాటం చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ నేను పవన్ కళ్యాణ్ మా బాధ్యతగా పోరాడతాం. మా రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షిత ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాతో కలిసి నడవాలి. రాష్ట్ర భవిష్యత్తు లేదు, మనం లేదు. మీ భవిష్యత్తు. మీరు ముఖ్యమంత్రి కావాలా? ఇంకోటి గమ్మత్తేందంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మేము పోరాటం చేస్తున్నాం, మేము పోరాటం దేనికి చేస్తారు? కుర్చీ కోసం చేస్తున్నారు. వేరే ఏం లేదు. ముందు ఆ కుర్చీ ఇద్దట్లో ఎవరో చెప్తే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 15 ఏళ్ళు చూసినాం కాబట్టి ప్రజలు ఆ 15 ఏళ్ల పరిపాలన విరక్తి 2019లో నాకు సీనియారిటీ ఉంది, నాకు అనుభవం ఉంది, నేనేదో చేస్తా రాష్ట్రాన్ని అంటే ప్రజలు 2014లో ఓట్లేస్తే నీ సీనియారిటీ, నీ పనితనం నచ్చక, నీ నిజాయితీ నచ్చక, నీకు విలువలు లేవని తెలిసే 2019లో జగన్మోహన్ రెడ్డిని 151 సీట్లతోని గెలిపించారు. మళ్ళా నువ్వు కుర్చీ ఎక్కుతా అంటే ప్రజలు ఓట్లేసే పరిస్థితి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్‌ని సీఎంగా చేస్తానని అనౌన్స్ చేయండి. మీరు పోరాటమే కదా చేసేది. ప్రజల కోసం కదా! విధ్వంస పరిపాలన పోవాలని కదా! విధ్వంస పరిపాలన పోయి మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటది కదా! అనౌన్స్ చేయండి. మా అలయన్స్‌లో సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్. ఓట్లేయండి, గెలిపించండి అని చెప్పండి. కానీ పవన్ కళ్యాణ్‌ని ఒక పావుగా వాడుకొని మళ్ళా నువ్వు కుర్చీ ఎక్కాలని ఒక ప్రయత్నం. విధ్వంస పాలన లేదు, మనం లేదు, మీ పోరాటం లేదు, ఇది లేదు, ఏది లేదు. మీ పోరాటం ఎక్కడుంది? దేనికోసం పోరాటం? మీ కుర్చీ కోసమే మళ్ళా పోరాటం. మీ కుర్చీ కోసం పోరాటంలో అటు బీజేపీతోని, కాంగ్రెస్‌తోని, సీపీఎంతోని, సీపీఐతోని అన్ని పార్టీలతోని కలుస్తాయి. కుర్చీ, కుర్చీ, కుర్చీ అని. మళ్ళా దానికి ముద్దు పేరు పోరాటం, విధ్వంసం, ప్రజలను బానిసల నుంచి విముక్తి చేత్తా. ఎక్కడుంది బానిసత్వం? వాళ్ళు ఇంట్లో కూర్చుంటే ఇంటికి పరిపాలన వస్తుంటే బానిసత్వం ఎట్లయిద్ది? ఇంట్లో కూర్చుంటే ఇంటికి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పని ఇంటికే వస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి స్కీము ఇంటికి వస్తుంది. ఉన్నాక ఇక బానిసత్వం ఎట్లయిద్ది? ఎక్కడ బానిసత్వం ఉంది? మీ సీటు కోసం దానికి బానిసత్వం అని, దానికి విధ్వంసం అని పేరు పెట్టి, మేము పోరాటం చేస్తామని ఎవరి మీద పోరాటం చేస్తున్నారు మీరు? దేని మీద పోరాటం చేస్తున్నారు? కుర్చీ కోసం మీ పోరాటం. చెప్పండి. నేను ముఖ్యమంత్రి కావడానికి పోరాటం చేస్తున్నాను, నాకు సహకరించండి అని చెప్పండి. మళ్ళీ ప్రజలెందుకు దాంట్లో? అది కూడా మీది 15 ఏళ్ళు చూశారు. మీది 15 ఏళ్ళు చూశారు కాదు, మీ పైన బోర్ కొట్టింది కాబట్టి పవన్ కళ్యాణ్‌ని పెట్టండి బెటరు. పవన్ కళ్యాణ్‌ని పెడితే ఇంకేమన్నా లాభం ఉంటదేమో గానీ, ఇది ఈనాడు పత్రికలో ఒక వార్తగా ఇచ్చారు. బ్రాండ్‌కు బ్యాండ్ అట. జగన్ జమానాలో పారిశ్రామిక రంగం నాశనం. తరలిన 1.24 లక్షల కోట్ల పెట్టుబడులు. రాష్ట్ర బ్రాండ్ వాల్యూ దెబ్బతిన్న ఫలితం. పునరుత్పాదక ప్రాజెక్టుల పేరుతో అస్మదీయ కంపెనీలకు భూ సంతర్పణ. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులే అధికం. ఏదైనా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే ఖచ్చితంగా బ్రాండ్ వాల్యూ ఉండాలి.
ప్రభుత్వంపై విశ్వసనీయత ఆధారంగా ఆ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. జగన్ ప్రభుత్వం మాత్రం పారిశ్రామికవేత్తలను, వేధింపులను మన రాష్ట్రానికి బ్రాండ్ వాల్యూగా మార్చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత విద్యుత్ పీపీఏలు సమీక్ష పేరుతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వం వివిధ పరిశ్రమలకు స్థలాలను కేటాయించగా భూముల సమీక్ష పేరుతో కక్ష కట్టి పారిశ్రామికవేత్తలను వేధింపులకు గురి చేసింది. ఫలితంగా పెట్టుబడిదారులు సుమారు 1.24 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఉపసంహరించుకొని రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితులను కల్పించింది. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలంటే వణికిపోయే వాతావరణాన్ని జగన్ ప్రభుత్వం సృష్టించింది. ఇప్పటికే ఉన్న పరిశ్రమలను రాజకీయ కక్షలతో తనిఖీల పేరుతో వేధించింది. జగన్ ప్రభుత్వం వేధింపులతో అమర్ రాజా బ్యాటరీ సంస్థ తన 9,500 కోట్ల ప్రతిపాదిత విస్తరణ ప్రాజెక్టును తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న పరిశ్రమ పొరుగు రాష్ట్రాల వైపు ఎందుకు చూసింది? పెట్టుబడులకు రాష్ట్రం గురించి ఇది బ్రాండ్కు బ్యాండ్ వేసిండట జగన్మోహన్ రెడ్డి అన్నట్టు రామోజీరావు ఒక వార్త రాయించండి ఈనాడు పత్రికలో. గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు తప్ప ఇప్పుడు లేవు. ఏం బ్రాండ్ ఉంది? ఎక్కడ బ్రాండ్కి బ్యాండ్ పడది? అక్కడ ఏమైనా విధ్వంసం జరిగిందా? బాంబు దాడులు జరిగినాయా? ఎందుకు బ్రాండ్కి బ్యాండ్ అయింది? ఏదో గతంలో వచ్చిన పెట్టుబడులు మొత్తం పోయినట్టు 2014 నుంచి 19లో లక్షల కోట్లు పెట్టుబడి వచ్చినట్టు, ఆ లక్షల కోట్ల పెట్టుతున్న పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినట్టు, 5 ఏళ్లలో ఏ కంపెనీలు వచ్చినాయి? చంద్రబాబు నాయుడు సమక్షంలో అమర్ రాజా కంపెనీని మీరు ఉదాహరణగా చూపిస్తారు. అమర్ రాజా కంపెనీ మళ్ళా మీ సామాజిక వర్గం, మీ తెలుగుదేశం పార్టీ ఎంపీకి సంబంధించింది కాబట్టి దాని మీద సింపతి చూపించచ్చు. కానీ ఎక్కడ పోయినాయి పెట్టుబడులు? 1,24,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎన్నికిపోయినాయి అంటున్నారు. అసలు 2014 నుంచి 19 మధ్యలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? ఎక్కడ ఉద్యోగాలు వచ్చినాయి? ఎక్కడ ఉపాధి వచ్చింది? మీరు 5 ఏళ్ళు చాలా సీనియర్ కదా, 40 సంవత్సరాల సీనియారిటీ, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారు, అక్కడ పోయి తెత్తడు, ఇక్కడ పోయి తెత్తడు పెట్టుబడులు అన్నారు. ఏ పెట్టుబడులు వచ్చినాయి? ఎక్కడ అభివృద్ధి అయింది? అంటే అడ్డగోలుగా ప్రభుత్వ భూముల్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే, దాని మీద ఎంక్వైరీ చేయకుండా వదిలేస్తే అప్పుడు మంచిది. వేధించటంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది ఇక్కడ కొత్తగా. కేసీఆర్ చేసిన ఫార్మాసిటీ వ్యవహారం కానీ, మెగా కంపెనీ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పైన రివ్యూ చేయట్లేదా? అక్కడ అవినీతి కార్యక్రమాలు జరిగితే అది అట్లే ఉంచి, ఆ కుప్ప అట్లే ఉంచి ఈయన మళ్ళీ వేరే చేయాలనా? అంటే మీరు చేసిన 2014 నుంచి 19 మధ్యలో చేసిన భూ కేటాయింపులు, మీరు చేసిన అవినీతి అక్రమాలు, దానిపైన రివ్యూ చేస్తే తప్పు. పారిపోతారా? ఎందుకు పారిపోతారు? నిజంగానే కంపెనీ నిజాయితీ గలదైతే, కంపెనీ కరెక్టే చేస్తే, కంపెనీ కరెక్టే భూములు కేటాయించుంటే, పెట్టుబడులు పెట్టే వాళ్ళు నిజాయితీ గలగోళ్ళు అయితే ఎక్కడికి పారిపోతారు? వాళ్ళు నిజంగానే బిజినెస్ చేయాలనే ఉద్దేశం ఉంటే, నిజాయితీ ఉంటే. ఇప్పుడు మీ లెక్క రామోజీ ఫిలిం సిటీలో అసైన్మెంట్ ల్యాండ్లు కలుపుకున్నావు, ఏమనొద్దు అంటే పారిపోతాడు. అంటే అసైన్మెంట్ ల్యాండ్లు కలుపుకోవాలా, ప్రజలకు సంబంధించిన భూములు కలుపుకోవాలా, రోడ్లు కలుపుకోవాలా, అన్నీ కలుపుకొని ఫెన్సింగ్ వేసుకుంటే నిన్నేమనుకుంటే నువ్వు ఫిలిం సిటీ ఉంచుతావు. అట్లే ఏపీలో కూడా చేయాలని మీ ఉద్దేశం. గత ప్రభుత్వం కేటాయించిన భూములలో ఎట్లాంటి భూములు కానీ, పెట్టుబడులకు సంబంధించిన కంపెనీలకు ఏదైనా కేటాయింపులు చేస్తే ప్రభుత్వం, దాంట్లో లోటుపాట్లు ఉంటే సవరించాల్సిన బాధ్యత నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేది అదే కదా. ఫార్మాసిటీ విషయంలో కానీ, ఓఆర్ఆర్ విషయంలో కానీ, కాళేశ్వరం విషయంలో కానీ, విద్యుత్ పీపీఏలు మీరు అన్నారుగా విద్యుత్ పీపీఏలు కానీ, విద్యుత్ కొనుగోలు పైన కూడా సిట్టింగ్ జడ్జితోనే వేస్తా అంటుండు. కాళేశ్వరం పైన సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీ చేస్తా అంటుండు. మరి ఇది కాదా? మరి పారిపోతారు ఇక్కడ కూడా. ఇప్పుడు అమర్ రాజా కంపెనీ మీద కూడా వెళ్ళిపోద్ది, హైదరాబాద్ నుంచి కూడా పోద్దా? కొంచెం రాసే ముందు బ్రాండ్ పోయింది అంటే ఓన్లీ జగన్ వల్లే బ్రాండ్ పోయినట్టు, చంద్రబాబు నాయుడు వస్తే బ్రాండ్ వద్దని మీ ఉద్దేశం. కానీ సమీక్షించితేనే పారిపోతే ఇక ఆ కంపెనీ ఎక్కడ ఉంటుంది? నిజంగానే మీరు అన్నట్లే అన్నాను, విధ్వంసాలు జరిగినాయి, మత కలహాలు జరిగినాయి, బాంబు దాడులు జరిగినాయి, రాష్ట్రంలో శాంతి భద్రతలు చక్కగా లేవు, అందుకే కంపెనీలు వెళ్ళిపోతున్నాయి అంటే ఒక అందం. సమీక్ష చేస్తే, లోటుపాట్లను సరిచేయాలని ప్రయత్నం చేస్తే, ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే, విచారణ చేస్తే పారిపోతే దాంట్లో ఏదో దొంగతనం ఉంది, పారిపోతాడు దొంగ కాబట్టి. దాంట్లో తప్పే ఉంది. ఇది ఈనాడు సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం, ఏపీ ఎడిషన్. ఆంధ్రప్రభలో సుపరిపాలనలో రాష్ట్రం బేస్, జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచిన ఏపీ, గత ఏడాది 4వ స్థానం. గ్రామీణ అభివృద్ధికి అరుదైన గుర్తింపు, స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ నివేదిక వెల్లడి.
ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడంలోనూ, వివిధ పథకాలను అమలు చేయడంలోనూ జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తీసుకొస్తున్న సంస్కరణలకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. దీంతో జాతీయ స్థాయిలో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ఈ మేరకు స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ నివేదిక 2023లో వెల్లడించింది. జాతీయ స్థాయిలో 29 రాష్ట్రాల్లో పరిపాలనా కార్యక్రమాల అమలు తీరుపై చేసిన సర్వేలో ఏపీ గత ఏడాది కంటే తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకొని మూడో స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది 4గో స్థానంలో నిలిచిన రాష్ట్రం 2023 సంవత్సరంలో 12 నెలల పాటు ప్రజలకు అందించిన అత్యున్నత సేవలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. సీఎం జగన్ పని తీరు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఫలితంగానే రాష్ట్రానికి ఈ ర్యాంకు వచ్చినట్లు సుపరిపాలనలో ఏపీకి సంబంధించి సుపరిపాలనలో రాష్ట్రం బేసట. జాతీయ స్థాయిలో ఒక స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ అనే ఒక రిపోర్ట్‌లో గత సంవత్సరం 4గో స్థానంలో ఉంటే ఈ సంవత్సరం మూడో స్థానానికి వచ్చింది. అంటే ఇంకా ఒక మెట్టు పైకెక్కింది. అంటే సుపరిపాలనలో 1, 2 థర్డ్ ప్లేసు. థర్డ్ ప్లేస్‌లో మన ఏపీకి సంబంధించి పరిపాలన. అంటే మనం ఇందాక అనుకున్నట్టు పరిపాలన వికేంద్రీకరణ భాగంగా గ్రామ సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ పెట్టి ప్రజల ఇంటి ముంగటకే, ప్రజల గుమ్మానికే వాళ్ళకి కావాల్సిన సేవలను తీసుకొచ్చి ఎక్కడ వాళ్ళ ఆఫీసుల చుట్టూ కానీ తిరిగే పని లేకుండా, వాళ్ళు మధ్యవర్తుల్ని, దళారుల్ని మీద ఆధారపడకుండా స్పష్టంగా ట్రాన్స్పరెన్సీగా, పారదర్శకంగా వాళ్ళ స్కీములు వాళ్ళ అకౌంట్‌లో పడేటట్టు, వాళ్ళకి రావాల్సిన పథకాలు, వాళ్ళకి కావాల్సిన సర్వీసులు వాళ్ళ ఇంటి ముంగటకే తీసుకుపోయే వ్యవస్థని ఏపీలో నిజంగా ఈ నాకు తెలిసి దేశంలో మొట్టమొదటి స్టేట్ అనుకుంటా. అక్కడ అందిస్తున్నారు. దానికి ఒక అవార్డ్ వచ్చింది. సుపరిపాలన రాష్ట్రం బేస్ అని జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచిందట. గత ఏడాది 4గో స్థానం. దీనికి సంబంధించి ఒక వార్తను ప్రధానంగా ఆంధ్రప్రభ ఇచ్చింది. ఇంకోటి వాలంటీర్లే నా సైన్యం, మీరే రేపటి లీడర్లు, యుద్ధానికి సిద్ధమా? మీ సేవాభావానికి మీ అన్న సెల్యూట్. మన స్టార్ క్యాంపెయినర్లు అవ్వ, తాతలు, రైతులే. వాలంటీర్లకు వందనము సభలో సీఎం జగన్. వాలంటీర్లే నా సైన్యం, మీరే రేపటి లీడర్లు, యుద్ధానికి సిద్ధమా? అని చెప్పి మీ సేవాభావానికి మీ అన్న జగన్మోహన్ రెడ్డి సెల్యూట్ చేస్తాడు అని వాలంటీర్లని నిన్న సన్మానించిన అభినందన కార్యక్రమంలో వారు చెప్పారు. మన స్టార్ క్యాంపెయినర్లు అవ్వ, తాతలు, రైతులే. వాలంటీర్లకు వందన సభలో సీఎం జగన్ అన్నట్లు ఒక వార్త ఆంధ్రప్రభలో ఇచ్చింది. ఇంకోటి దీనికి సంబంధించిన కంటిన్యూషన్ 2వ పేజీలో ఉంది, చూద్దాం. ఇది లంచాలు, వివక్ష లేకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ సేవలను ప్రజల గడపకు పక్కాగా అందిస్తున్న వాలంటీర్లకు మీ అన్న సెల్యూట్. ప్రజలకు సేవ చేస్తున్న యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. మన ప్రభుత్వంలో నిర్మించిన ఈ వ్యవస్థ ద్వారా వివక్షలకు తావు లేకుండా ప్రతి పేదవాడికి పథకాలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందడంలో వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా నిలుస్తున్నారన్నారు. మీరు వాలంటీర్లు కాదు, సేవా హృదయాలు. రాబోయే రోజుల్లో వాలంటీర్లు భావి లీడర్లు అన్నారు. ఈ సేవా సైనికులు గత 55 నెలలుగా పేదలకు సేవ చేశారన్నారు. మన పథకాలకు వాలంటీర్లు బ్రాండ్ అంబాసిడర్లని, ఇప్పుడు పేదల భవిష్యత్తు మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అని సీఎం జగన్ అన్నారు. ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది నిన్న వాళ్ళకి కొన్ని అవార్డులు కార్యక్రమం సేవామిత్ర, సేవారత్న, సేవ వజ్ర అనే పేర్లు పెట్టి ఏదైతే బెస్ట్‌గా సర్వీస్ ఇచ్చిన వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి అవార్డులు ఇచ్చారు. దాంట్లో మీరే నా సైన్యం, మీరే ప్రభుత్వానికి, ప్రజలకు సంబంధించి వారధులు, ప్రభుత్వం నుంచి ప్రజలకు చేరాల్సిన వివిధ పథకాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకి మీరు ఎట్లాంటి వివక్ష లేకుండా, ఎట్లాంటి లంచగొండితనం లేకుండా చేరవేసే వాలంటీర్లు మీరు నా సైన్యం అని వాళ్ళకి సెల్యూట్ చేసినట్టు కూడా చెప్పారు. మీరే రేపటి లీడర్లు అని కూడా చెప్పారు. యుద్ధానికి సిద్ధమా? మీ సేవాభావానికి మీ అన్న సెల్యూట్ అని. ఇది వాలంటీర్లకు సంబంధించి 2,60,000 వాలంటీర్లు ఉన్నారట. మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 వాలంటీర్లే. ఈ ప్రభుత్వం ఇక్కడ నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రిలీజ్ చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజల దగ్గరికి, ఇంటింటికి తీసుకెళ్ళి పారదర్శకంగా, ట్రాన్స్పరెన్సీగా తీసుకెళ్ళి వాళ్ళకి చేరవేసే కార్యక్రమాన్ని చేస్తుంది. ఈ వ్యవస్థ సక్సెస్ఫుల్‌గా అమలైంది. ఈ వ్యవస్థను బేస్ చేసుకొని ఇందాక మనం చూసినట్టు ఏపీకి బెస్ట్ సుపరిపాలన అవార్డులలో మూడో స్థానం వచ్చింది మొత్తం దేశంలో. అంటే ఇట్లాంటి వ్యవస్థ ఉండటాన్నే వచ్చింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఆంధ్రప్రభలో ఇచ్చిన ఒక వార్త. నెక్స్ట్
టీడీపీలో చేరికలట. చంద్రబాబు నివాసం వద్ద ఆశావాహులు, ఇతర పార్టీల నేతలతో సందడి. టీడీపీలో చేరిన పలువురు వైసీపీ నేతలు. చంద్రబాబుతో ఎంపీ లావు కృష్ణదేవరాయలు భేటీ. ఈ నెల 22న చేరిక. ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీలో భారీ చేరికల పర్వం కొనసాగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన క్రమంలో ఆయన నివాసానికి ఆశావాహులు, ఇతర పార్టీ నేతలు పోటెత్తుతున్నారు. గురువారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద భారీ సందడి నెలకొంది. ఆశావాహులు, పార్టీలో చేరికలకు వచ్చిన నేతల కార్యకర్తలతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. చంద్రబాబు నివాసానికి పార్టీకి చెందిన వివిధ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. తమ నేతలకు టికెట్లు ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. చింతలపూడి, సూలూరుపేట, పి గన్నవరం ఆశాహాలు అధిష్టానానికి కలిసి టికెట్ కోసం అర్థించారు. టీడీపీలో చేరికలకు సంబంధించి ఒక ఫోటోనేశారు. ఇక్కడ ఎట్ ద సేమ్ టైం కింద టీడీపీకి వైరిచర్ల రాజీనామాట. ఎన్డీఏతో టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తున్నాడు చంద్రబాబుకు లేఖ. ఈయన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండడం, తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యాడు. ఆయన ఎన్డీఏలో బీజేపీతోని టీడీపీ పార్టీ పొత్తుకు పోవడం నచ్చక నేను టీడీపీ పార్టీకి రిజైన్ చేసి బయటికి వెళ్తున్నట్లు వారు ఒక వార్త ఇక్కడ చేర్పులది, ఇక్కడ బయటికి పోయేది కూడా వేశారు. ఇది లావు కృష్ణదేవరాయలు మచిలీపట్నం బందర్కి సంబంధించిన ఎంపీ, వైసీపీ ఎంపీ. ఆయన కూడా టీడీపీలో చేరబోతున్నట్టు ఈ నెల 22న ఒక వార్త వచ్చింది. ఇప్పుడు దీంట్లో స్పష్టంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన కుర్చీ కోసం, తనకు రావాల్సిన ముఖ్యమంత్రి పదవి కోసం అటు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడానికి కానీ, బీజేపీ కాళ్ళు పట్టుకోవడానికి కానీ, వైసీపీలో ఉన్న ఇప్పటిదాకా మీ పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతిలో అనేక రకాల వాళ్ళపైన అవినీతి పరులు, విలువలు లేనోళ్ళు, విశ్వసనీయత లేనోళ్ళని వార్తలు రాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీలో ఉన్నోళ్ళు అక్కడ టికెట్ రాబోతున్నా, అక్కడ ఏదన్నా ఇబ్బంది కలుగుతున్నా బయటకు వచ్చే పరిస్థితులు ఉంటే వాళ్ళకి సాదరంగా ఆహ్వానించి అవసరమైతే వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకొని రండి మీకు టికెట్లు ఇస్తామని చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు దాపురించింది. లావు కృష్ణదేవరాయలు వైసీపీకి సంబంధించిన ఎంపీ. ఆయన పైన అనేక రకాల విమర్శలు తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో చేశారు. అది ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో చాలా వార్తలు రాయించారు. మళ్ళీ ఆయన ఇక్కడ రాగానే ఇక మొత్తం ఎట్లా అవుతాడంటే కడిగిన ముత్యం అయిపోతాడు. ఇక్కడికి వస్తే తెలుగుదేశంలో ఉంటే కథం కడిగిన ముత్యం. అట్లా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి అసంతృప్తులు కానీ, వైసీపీలో టికెట్ రాని వ్యక్తులను ఇందులో జాయిన్ చేసుకొని వెంటనే ఆయన గురించి ఆహో భూమి బద్దలైంది, బ్రహ్మాండం బద్దలైంది అన్నట్టు వార్తలు రాసి ఆయన ఒక ఆణిముత్యం అని చెప్పి మళ్ళీ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇదంతా ఏంది? ఈయన కుర్చీ కోసం, ఈయనకు అధికారం కావాలా. ఇది ఎట్లాంటి విలువలు ఉంటే నువ్వు అందులో పనికిరాని సరుకును నువ్వు ఎందుకు తెచ్చిపెట్టుకుంటావు? తెచ్చిపెట్టుకోవద్దు కదా. ఈవెన్ నేను చెప్తున్నాను, ఇప్పుడు కొడాలి నాని లాంటి వ్యక్తులు వచ్చి జాయిన్ అవుతారన్నా జాయిన్ చేసుకుంటాడు చంద్రబాబు నాయుడు. దాంట్లో డౌటే లేదు, మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. కొడాలి నాని లాంటి వ్యక్తులకు ఇట్లా ఒకలా అంటే ఎంతగానో ఆయన డిఫర్ అయ్యి చాలా రకాలుగా విమర్శలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన, లోకేష్ పైన. అట్లాంటి వ్యక్తి వచ్చినా మళ్ళా మంచి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు యొక్క క్యారెక్టరు. అంటే మనకి కనిపిస్తుంది దాన్ని బట్టి. అంటే బీజేపీతోని పొత్తుకుపోవటం కానీ, మళ్ళీ బీజేపీని విమర్శించడం కానీ, మళ్ళీ పొత్తుకుపోవటం కానీ, నరేంద్ర మోడీ, అమిత్ షా అంతా దుర్మార్గులు లేరు, ఏపీకి అన్యాయం చేశారని గతంలో చెప్పిన మళ్ళీ పొత్తుకుపోతాను. ఎందుకు పోయేది కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. నీ కుర్చీ కావాలంతే. కాబట్టి ఈ లావు కృష్ణదేవరాయలు కానీ, ఇంకోళ్ళు కానీ XYZ ఇంకా జాయిన్ అయ్యే అవకాశాలు ఎవరు వచ్చినా కానీ చేర్చుకుంటాడు. మొన్నదాకా వాళ్ళ మీద బట్టగాల్చి మీదేసి ఇది చేసినా కానీ చేర్చుకుంటాడు. ఇంకోటి వాలంటీర్లకు అండగా ఉంటాం. క్లాస్ వారిపై భవిష్యత్తులో గుణపాఠం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అందరూ బాధితులే, అమరావతికి ఎవరూ కాపాడలేకపోయారు. ఓ పుస్తకావిష్కరణ సభలో వాలంటీర్లకు అండగా ఉంటారట. వాలంటీర్ వ్యవస్థే మంచిది కాదంటారుగా మొన్నదాకా. వాలంటీర్లకి అండగా ఉంటామని మరి ఇందులో ఇచ్చారు. మరి ఇదేందో కొత్త ట్విస్ట్ ఇది. వాలంటీర్లకు అండగా ఉంటాడట. ఇంకోటి విచారణకు రెబల్స్ మళ్ళీ డుమ్మా. సమయం కావాలని స్పీకర్కు లేఖ. అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణకు వైసీపీ, టీడీపీ, రెబల్ ఎమ్మెల్యేలు గురువారం మారు డుమ్మా కొట్టారు. తాము విచారణకు హాజరు కావడం లేదని మరోమారు అవకాశం ఇవ్వాలని రెబల్స్ స్పీకరు తమ్మినేని సీతారామకు పంపిన లేఖలో కోరడం జరిగింది. దీంతో రెబల్స్పై స్పీకర్ తమ్మినేని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠగా మారింది. కాగా విచారణ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం, చీఫ్ విప్ ప్రసాదరాజు గురువారం ఉదయమే అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. సమయం గడిచి పోయినప్పటికీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కాని పరిస్థితి. ఈ విచారణకి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి కానీ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఇట్లా కొంతమంది ఉన్నారు, ఆనం నారాయణ రెడ్డి కానీ, ఇట్లా కొంతమంది వాళ్ళకి స్పీకర్ నోటీసులు ఇచ్చిండు రెబల్ ఎమ్మెల్యేలకి. అంటే అనర్హత వేటు ఎందుకు వేయకూడదు, పార్టీ ఫిరాయింపుల కింద పార్టీకి సంబంధించి అనర్హత అంటే వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొనడానికి వైసీపీ పార్టీ స్పీకర్కి నోటీస్ ఇచ్చింది.
కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ పైన వాళ్ళకి రెబెల్స్‌కి నోటీసులు ఇచ్చారు. మీ పైన ఎందుకు అనర్హత వేటు వేయకూడదు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నట్టు మీ పార్టీ లేఖ ఇచ్చింది. దానిపైన వివరణ ఇయ్యండి అంటే, గతంలో ఒకసారి కూడా వాళ్ళు టైం తీసుకున్నారు. మాకు టైం కావాలి. మళ్ళా అంటే ఇది టైమ్ టేకింగ్ ఏందంటే, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తే ఇదంతా సద్దుమణిగిపోద్ది. ఇప్పుడు ఎందుకంటే అనర్హత వేటు పడితే మళ్ళీ వాళ్ళు 6 ఇయర్స్ దాకా పోటీ చేయటానికి వీలుండదు. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో టికెట్ ఇచ్చినా గాని పోటీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి డేట్లు పెట్టుకుంటూ పోతుంటే ఏదన్నా ఎన్నికల కోడ్ వస్తే ఖతం ఇది సద్దుమణిగిద్దని వాళ్ళ ఒక ఉద్దేశ్యం. చూడాలి ఏం చేస్తారో. ఈ స్పీకర్ నిర్ణయం ఇయాల రేపు ఏం తీసుకుంటారనేది ఉత్కంఠ. వాస్తవంగా స్పీకర్ ఏమన్నా ఇది ఈళ్ళు డిస్‌క్వాలిఫైడ్ అని తీసుకుంటే చెప్పలేము. యాంటీ డిఫెక్షన్ లా కింద వాళ్ళని తీసుకొని అనర్హత వేటేస్తే మట్టుకు వాళ్ళు పోటీ చేయడానికి కూడా అర్హత ఉండే అవకాశం ఉండదు కాబట్టి, మరి ఏం నిర్ణయం తీసుకుంటారో మళ్ళా టైం ఇస్తారా? టైం ఇస్తే మట్టుకి అది వచ్చే అవకాశం ఉంది. ఇది ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. హ్మ్. సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి ఏపీ ఎడిషన్‌లో మీరే భావి లీడర్లు, మీరే నా యువ సైన్యం. వాలంటీర్లకు వందనంలో సీఎం వైఎస్ జగన్. మీ సేవాభావానికి ఈ అన్న సెల్యూట్ చేస్తున్నాడు. వాలంటీర్లను చూస్తే చంద్రబాబుకు గుండెల్లో రైళ్లు. దోపిడీ కోసమే గంజాయి మొక్కలు లాంటి జన్మభూమి కమిటీలు. బాబు పాలన విషవృక్షం, మన పాలన కల్పవృక్షం. సంక్షేమంతో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ మన స్టార్ క్యాంపెయినర్లే. రాజధానిలో భూమి లేని నిరుపేదలకు 5,000 పెన్షన్. ఇది మీరే మా భావి లీడర్లు. దోపిడీ కోసమే గంజాయి మొక్కల్లాంటి జన్మభూమి కమిటీ, బాబు పాలన విషవృక్షం, మన పాలన కల్పవృక్షం అని సంక్షేమంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ మన స్టార్ క్యాంపెయినర్లే. రాజధానిలో భూమి లేని నిరుపేదలకు రూ. 5,000 పెన్షన్ అట. ఇది నిన్న వాళ్ళకి చేసిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో వారు సెల్యూట్ చేస్తున్న ఫోటో కూడా సాక్షి పేపర్ వేసింది. ఈ మొత్తం 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. వారిపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడింది. ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ ఆధారపడింది. ప్రభుత్వం అందించే ప్రతి స్కీమ్‌ను ప్రజలకు చేరవేయడంలో మీరే నాకు లీడర్లు, నాకు సైన్యం అనే విధంగా చెప్పారు. వాళ్ళని పగడ్బందీగా ఈ 2 నెలలు వర్క్ చేసుకోవాలి. భవిష్యత్తులో మీదే భావి లీడర్లు అన్నట్టు కూడా చెప్పారు. ఇది ప్రధాన వార్తగా జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న దానికి సంబంధించి ఇచ్చారు. మీరే మా లీడర్లు, మీరే నా సైన్యం, నా యువ సైన్యం వాలంటీర్ల పొందడంలో ఏడిచ్చిండు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. మన జెండా ఎజెండాపై మమకారంతో, మన మేనిఫెస్టోపై నమ్మకంతో నవరత్నాలు పథకాలు, పాలనా సంస్కరణలను ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ. ప్రతి నిరుపేద బతుకులు మారాలని, భావితరం పేదరికం సంఖ్యలు తెంచుకోవాలన్న తపనతో తెచ్చిన విప్లవాత్మకమైన పథకాలను ఒక్క రూపాయి కూడా లంచాలు, వివక్ష లేకుండా అందించాలన్న మీ జగనన్న అజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తున్న భావి లీడర్లు వాలంటీర్లు అన్నట్లు. రూ. 1 లంచం లేకుండా, ఎట్లాంటి వివక్ష లేకుండా ప్రతి వ్యక్తికి మనం అందించే స్కీములు, పేదరికాన్ని నిర్మూలించడానికి అందించే స్కీములు ప్రతి వ్యక్తికి వాళ్ళ గడప దగ్గరికే తీసుకోవడానికి మీరే నా సైన్యం అన్నట్లుగా వాలంటీర్ల కోసం 392.4 కోట్ల చెక్కుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు, మంత్రులు తదితరులు ఇక్కడ పాల్గొన్న దానికి సంబంధించి ఒక వార్తని, అయితే జన్మభూమి కమిటీలని దీంతోని కంపేర్ చేస్తూ వారు ఒక వార్తని రాశారు. ఇది ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ వాలంటీర్లను చూస్తే చంద్రబాబు నాయుడుకి దడ పుడుతుందన్నట్టు కూడా, ఇగో దడ పుట్టిస్తున్నాం. వాలంటీర్లను చూస్తే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెడగతాయి. దత్తపుత్రుడి నోటి నుంచి కించపరిచే వ్యాఖ్యలు వినిపిస్తాయి. మహిళలు అదృశ్యానికి వాలంటీర్లు కారణమని ఒకడంటాడు. వాలంటీర్ల దెబ్బకు ప్రజలు గద్ద కాళ్ళ కింద కోడి పిల్లల అల్లాడిపోతున్నారంటాడు. తనకు అధికారం ఇస్తే వాలంటీర్ల వ్యవస్థను నడుము విరగ్గొడతానంటాడు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కథ తేలుస్తామంటారు. ఇంతమందికి మనం దడ ఎలా పుట్టిస్తున్నామో తెలుసా? ఈరోజు మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి సంక్షేమాన్ని డెలివరీ చేసింది కాబట్టి వాళ్ళ గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి. విపక్షాలు కడుపులు ఎందుకు మండుతున్నాయంటే వారి కడుపులు కాకుండా పేదవాడి కడుపులు నిండుతున్నాయి కాబట్టి అని వాలంటీర్లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ వల్లనే రాష్ట్రంలో మహిళలు అదృశ్యమవుతున్నారని పవన్ కళ్యాణ్ అంటాడు. చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థని తొలగిస్తాను నేనొస్తే అని చెప్పి, దీనికి కారణం ఏంటంటే పేదల కడుపు నింపుతున్నాం మనం. వాలంటరీ వ్యవస్థ నుంచి వాలంటరీ వ్యవస్థ ప్రభుత్వం నుంచి పేదల కడుపు నింపుతున్నాం కాబట్టి వాళ్ళ కడుపు నిండట్లేదనే కడుపు మంట తప్ప వేరే ఏం లేదు. చంద్రబాబు నాయుడు కడుపు నిండట్లేదు,
కడుపు నిండకుండా పేదల కడుపు నింపుతుండో జగన్మోహన్ రెడ్డి అనే కడుపు మంట తప్ప వాలంటరీ వ్యవస్థ పైన ఎట్లాంటిది లేదు. అంటే మిమ్మల్ని చూస్తే ఏ స్థాయిలో వాళ్ళకి గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి చూడండి. మీరు చేసిన సర్వీస్ ఎంతది అని వారిని పొగిడే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది రాజధానిలో భూమి లేని నిరుపేదలకు 5,000 పెంచినట. తాడికొండ, మంగళగిరి రాజధాని ప్రాంతంలో భూమి లేని 17,000 మంది నిరుపేదలకు జీవన భృతి పింఛన్ 2,500 నుంచి 5,000 చేయాలని ఎమ్మెల్యే సుచరిత కోరారు. వచ్చే నెల నుంచే దీన్ని అమలు చేస్తాం. ఫిరంగిపురంలోని కర్మెల్ మాతా గుడికి ఘాట్ రోడ్డు కోసం 39 కోట్లు మంజూరు చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. సమావేశంలో మంత్రులు ధర్మాన ప్రసాద్, బూడి ముత్యాల నాయుడు, ఆదిమూలపు సురేష్, అంబటి రాంబాబు, విడుదల రజని, ఎంపీలు నందిగామ సురేష్, అయోధ్య రామరెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు వీళ్ళు పాల్గొన్నారట. అంటే రాజధానిలో భూములు లేని నిరుపేదలకు జీవన భృతి పెన్షన్ ఇప్పుడు 2,500 ఉంది. ఏదైతే అమరావతి ప్రాంతంలో రాజధానిలో 17,000 మంది ఉన్నారట. సెంటు కూడా భూమి లేని వాళ్ళ నిరుపేదలకి ఇప్పుడు 2,500 పెన్షన్ ఇస్తున్నారు. దాన్ని 5,000కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అది వచ్చే నెల నుంచే ఇస్తారట. రాజధానిలో ఉన్న 17,000 మంది నిరుపేదలు ఏదైతే ఉన్నారో భూమి లేని ల్యాండ్లెస్ పీపుల్కి ప్రతి నెల 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తారట. ఇది ఒక మంచి స్కీమే. ఎందుకంటే పాపం భూమి లేని రైతులకి ఇవ్వడం, ఎందుకంటే భూమి ఉన్న వాళ్ళకంటే కౌలు రూపంలో ఏదో ఇస్తున్నారు. వాళ్ళకి 5,000 ఇవ్వడం అనేది చాలా సమంజసమే. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఎలక్ట్రల్ బాండ్లు రద్దు, సమాచార హక్కు చట్టానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వాటితో విఘాతం. ఇది మనం ఇందాక ఈనాడు పేపర్లో కూడా చూసినాం. పక్కనే వాలంటీర్లకే వీరతాళ్ళు, ఇతర వర్గాలపై సవతి తల్లి ప్రేమే, సొంత సైన్యానికి నజరానాలు, ఎన్నికల వేళ 392 కోట్ల కానుకలు, మరి ఉద్యోగులకు 15 ఆగస్టు సన్మానాలు, ఇవి పారితోషికాలు, సర్టిఫికెట్లకు సెలవు, జగన్ రాగానే అటకెక్కిన సాంప్రదాయం, సరెండర్ లీవ్ బిల్లులు 300 కోట్లు, జీవిత బీమా క్లైములు 300 కోట్లు, మెడికల్ క్లైములు పెండింగ్లోనే, ఆశా పారిశుద్ధ్య కార్మికులన్న చులకనే, రోడ్డు ఏమైపోయినా పర్వాలేదు, చిన్న చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు రాకపోయినా రోడ్డును పట్టించుకోరు, ఉద్యోగులకు 1,000 కోట్లు బకాయిలు పడిన బేఫికరు, ఆశా వర్కర్లు పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్లకు దిక్కులేదు. ఇదంతా ఏంటంటే వీళ్ళ మీద అక్కస్సు. ఆంధ్రజ్యోతి పత్రిక వాలంటీర్లు అంటే గిట్టదు. ఎందుకంటే వాలంటీర్లు పేద ప్రజలకి ఎట్లాంటి పక్షపాతం లేకుండా తీసుకుపోయి ప్రభుత్వ స్కీమ్లో ₹1 లంచం లేకుండా ఇస్తున్నారు. పేదల కడుపు నిండటం వీళ్ళకి ఇష్టం లేదు. ఆంధ్రజ్యోతి వేమూరు రాధాకృష్ణకి అనే విధంగా ఈ వార్త ఉంది. వాలంటీర్లకే వీరతాళ్ళు, మిగతా వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేశారు. రోడ్లు పోయినాయి, ఏదో ఉద్యోగులకు బకాయిలు పోయినాయి. ఉద్యోగులకు బకాయిలు ఇవ్వాల్సి వస్తే ఇస్తారు, వాళ్ళు కొట్లాడతారు. మీకేంది కడుపు నొప్పి? వీళ్ళు 2,60,000 మంది గ్రామ వాలంటీర్లు అక్కడున్న లక్షల మంది ప్రజలకి, కోట్ల మంది, 5 కోట్ల మంది ప్రజలకి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద, నాన్ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద వాళ్ళ ఇంటి దగ్గరకే తీసుకుపోయి సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి వాస్తవంగా. ఈ వ్యవస్థ డీసెంట్రలైజ్డ్ పరిపాలన వికేంద్రీకరణ అనేది దేశంలో మొట్టమొదటిసారి ఏపీలో చాలా రూట్స్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. దాన్ని అప్రిషియేట్ చేయాలి. ప్రజలకి స్పష్టంగా వాళ్ళ ఇంటికే వెళ్ళి సేవ చేస్తున్నారు. ఇది హర్షించదగ్గ విషయం. దాన్ని వదిలిపెట్టి అంటే వీరతాళ్ళు, ఇంకేదో మెడికల్ క్లైమ్ ఇప్పుడే గుర్తొచ్చింది నీకు. వాళ్ళు చాలా చిన్న స్థాయి సర్వీస్ చేసే వాలంటీర్లు. వాళ్ళని గౌరవిస్తే తప్పే ఉంది, వాళ్ళకు ఒక నిధి పెడితే తప్పే ఉంది. నువ్వు ఎవరి పక్షానో గ్రీనింగ్ వాళ్ళ పక్షాన ఉంటాను. ఆఫీసర్లకు ఏదో మెడికల్ క్లైములు రాలేదట, ఇవ్వను, ఎవరు వద్దనరు. మీరు ఎప్పుడు కూడా అగ్రవర్ణాల వైపు, కడుపు నిండినోడు వైపు, కడుపు నిండి ఏం చేయాలన్న తెలవనోడు వైపే మీ యొక్క రాతలు, మీ యొక్క చేతలు ఉంటాయి తప్ప వాళ్ళు వాలంటరీ వ్యవస్థ అనేది చాలా చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు నిత్యం ప్రజల్లో 24 గంటల ప్రజలకు సేవ చేస్తున్నారు. వాళ్ళకి సన్మానిస్తే, వాళ్ళని అభినందిస్తే మీకెందుకు కడుపునప్ప మంట? మీరు మాట్లాడేది ఎవరి గురించి? 1,50,000 2 లక్షల జీతం వచ్చే ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేది వాళ్ళ గురించే కదా. జీవిత బీమా క్లైములు 300 కోట్లట, సరెండర్ లీవులు, ఇవన్నీ వాళ్ళ ఉద్యోగ సంఘాలన్నీ వాళ్ళు పోరాటం చేస్తారు, వాళ్ళు సమ్మెలు చేస్తారు, వాళ్ళు నిరసనలు చేస్తారు. నీవు దాన్ని వాలంటీర్లు కంపేర్ చేయడం అంటే 70,000 80,000 ₹1,00,000 జీతం వచ్చే గ్రీనింగ్కి పెన్నోళ్ళని చిన్న 5,000 రూపాయలకి సర్వీస్ చేస్తున్న వాలంటీర్లతో పోల్చడం అంటే మీ యొక్క దౌర్భాగ్యం, మీ యొక్క కడుపు మంట, మీ యొక్క ఈర్ష్య ద్వేషాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమైంది. ఎందుకంటే మీ ఈర్ష్య ద్వేషాలు ఏంటి? ఈ 2,61,000 మంది 60,000 మంది ఏదైతే ఉన్నారో 5,000 రూపాయల జీతాన్ని చేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు చేరవేస్తూ, ప్రజలకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి తెలిసే విధంగా చేస్తున్నారు. ఆయన యొక్క మంచితనాన్ని బయటపడే విధంగా చేస్తున్నారు. పెద్ద ఎత్తున లంచాలు తీసుకొని ఆయన బదనాయం చేసి, ప్రభుత్వాన్ని బదనాయం చేసే వ్యవస్థ ఉంటే బాగుండు అనేది మీ ఉద్దేశం. వాళ్ళు అట్లాంటిది ఎక్కడా లేకుండా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా ₹1 లంచం లేకుండా వాళ్ళు పని చేస్తున్నందుకు మీకు గిట్టుబాటు కావట్లే, మీకు నచ్చట్లే.
మీకు ఈర్ష్యాదేశం. అటు పేదల కడుపు నిండుతుంది. ఇక్కడ వీళ్ళ క్రెడిట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డికి. పేదల కడుపు నిండొద్దు, జగన్మోహన్ రెడ్డికి రావద్దు. మీరు గ్రీనింగ్ వాళ్ళకి 1,50,000 జీతం వచ్చేవాళ్ళ గురించి మీరు మాట్లాడతారు. 5,000 జీతం తీసుకొని సర్వీస్ చేసేవాడి గురించి, ప్రజల కళ్ళ ముందు నిత్యం ఉండి వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేవాడి గురించి మాట్లాడరు మీరు. ఇది మీ నీతి. ఇది 'ఆంధ్రజ్యోతి' పత్రిక వీరతాళ్ళాట, ఇతర వర్గాలపై సవతి తల్లి ప్రేమ. దేనిపైన సవతి తల్లి ప్రేమ ఉండదు. ఇది ప్రయారిటీ వాళ్ళకి. 2,60,000 మంది వాలంటీర్లు ఈరోజు డీసెంట్రలైజ్‌లో, పరిపాలన వికేంద్రీకరణలో వాళ్ళు చాలా మంచిగా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆ ఫలితాలు అందుతున్నాయి. వాళ్ళని సన్మానించుకుంటారు. ఇదే పని కాదు కదా! ఇది నిన్న ఒక కార్యక్రమం. ఎన్నికల వేళ 392,00,00,000 ఇయ్యొద్దా? చెప్పండి ఇయ్యొద్దని. అంటే కుళ్ళు, కుతంత్రం, కడుపు మంట ఇదన్నీ బయటపడే విధంగా ఈ వార్తుంది. ఇదంతా ఎక్కడ ఇబ్బంది అయిద్దో, రేపు చంద్రబాబు నాయుడు గెలవకుండా ఉండటానికి ఎక్కడ ఇది ప్రాబ్లమ్ అయితదో అని మీ కడుపు మంట తప్ప వేరే ఏం లేదు. మీరే యుద్ధం చేయాలి. వచ్చే 2 నెలలు ప్రతిపక్షాలతో పోరాడండి. వైసీపీకి మీరే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలి. వాలంటీర్లకు వందనంలో సీఎం జగన్ వ్యాఖ్యలు. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ ప్రసంగాలా? అబ్బో! సభ కోసం బస్సులు, దారి మళ్లింపు, అదనపు బాదుడు. మీరే యుద్ధం చేయాలి అని చెప్పిండట. మీరే యుద్ధం చేయాలంటే ప్రభుత్వం యొక్క పనితీరుని, ప్రభుత్వం చేసిన సేవని చెప్పండి అని చెప్పిండు. తప్పేముంది? ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయ ప్రసంగాలంటే జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి మాట్లాడినట్టు, ఇక దేశంలో అసలు ఎవడు మాట్లాడినట్టు? అసలు ఎంత నీతివంతమైన రాతలు దాన్ని మళ్ళా సమర్థించుకునేటట్టు. మీరు చొక్కాలు మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతాం. జగన్ కుర్చీ గల్లంతే. జాగ్రత్తగా ఉండు జగన్ రెడ్డి. నీ కుర్చీ లేకుండా చేస్తాం. ఎన్నికలంటే చొక్కాలు, కుర్చీలు మడత పెట్టడం కాదు బాబు. పిచ్చి కూతలు కుయ్యొద్దు. మంచికి హద్దులుంటాయి. విధ్వంస పుస్తక ఆవిష్కరణ సభలో చంద్రబాబు నాయుడు అట. నీ కుర్చీ లేకుండా చేస్తాం. అదే కదా మీ ఉద్దేశం. ఆయన కుర్చీ లేకుండా చేసి మరి నువ్వు కూడా కుర్చీ చేసుకొని నాకు కూడా కుర్చీ వద్దంటే బాగానే ఉంటుంది. మళ్ళీ నీ కుర్చీ కావాలి. నువ్వు చేసే పనే కుర్చీ కోసమే. నీ కుర్చీ లేకుండా చేసి నేను కూర్చుంటే ఆ కుర్చీలో అనే దానికోసం నీ పోరాటం. నువ్వు పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ, ఇంకోటి కానీ, వైసీపీలో నుంచి వచ్చే నాయకులను జాయిన్ చేసుకునేది నీ కుర్చీ కోసం తప్ప వేరే ఏం లేదు ఇందులో. నీ కుర్చీ లేకుండా చేస్తావు. ప్రజలకి ఏదో చేస్తా అంటలే. నేను ప్రజలకి ఇది చేస్తా, అది చేస్తా. నువ్వు 2,60,000 మందిని వాలంటీర్లు పెట్టి నేను వస్తే 5 లక్షలు చేస్తా. ప్రజలకు డైరెక్ట్ ఇంకా సౌలత్తు చేస్తా అని చెప్పట్లే. నీ కుర్చీ లేకుండా చేసి నేను కుర్చీ తీసుకుంటా అని చెప్తుండు. మళ్ళీ పవన్కి ఇస్తానని కూడా చెప్పట్లే. పవన్ కళ్యాణ్ నేను ఆల్రెడీ 15 ఏళ్ళు చేసిన, నాకు చాలు, నేను సలహాలు ఇస్తా, సీనియారిటీ ఉంది కాబట్టి నువ్వే కుర్చీలో కూర్చొని పరిపాలన చేయని కూడా చెప్పట్లే. అది చెప్పినా కొంత సంతోషం పాపం. ఎందుకంటే కొత్త వ్యక్తి ఏమైనా కొత్తగా వైవిధ్యంగా ఆలోచించి పరిపాలన ఇంకో కొత్త రకమైన ట్రెండ్లో ఉంటుందని ప్రజలు కూడా ఆశించవచ్చు. మళ్ళీ ఇది పాత చింతకాయ పచ్చడేనా? 15 ఏళ్ళు చేశా, ఇంకేమైనా కొత్తగా ఉద్ధరించేది ఉంది? ఆ 15 ఏళ్ళు చేసింది నచ్చకనే కదా. 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారికి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది. మళ్ళీ నువ్వు ఇంకో 15 ఏళ్ళు ఇచ్చినా, ఇంకొక 5 ఏళ్ళు ఇచ్చినా అదే కదా చేసేది. కాబట్టి కొత్త వ్యక్తికి అది గెలుతుందా ఓడదా పక్కన పెట్టు. మీ అలయన్స్‌లో చంద్రబాబు నాయుడు కాదు, నేనుండను ముఖ్యమంత్రిగా. నేను జస్టు నా ఏజ్ రీత్యా నేను సలహాలు ఇస్తాను, సలహాదారుడుగా ఉంటా. పవన్ కళ్యాణ్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించి అప్పుడు జనంలో కూడా చేంజ్ వస్తుందేమో. అది కాకుండా నీ కుర్చీ లాక్కొని నేను కూర్చుంటా అనే రకంగా ఇక్కడ వార్తుంది. జాగ్రత్తగా ఉండు జగన్ రెడ్డి, నీ కుర్చీ లేకుండా చేస్తా. ఎన్నికలంటే చొక్కాలు, కుర్చీలు మడత పెడతాం కాదు, పుచ్చికూతలు కుయ్యొద్దు అని చెప్పి మీరు చొక్కాలు మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతాం. కుర్చీలు మడత పెడితే ఎక్కడ కూర్చుంటారుగా. ఇది కుర్చీల కొట్లాట అనమాట. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుది కానీ, పవన్ కళ్యాణ్ కానీ కుర్చీల కొట్లాటలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇది ఏపీ న్యూస్ పేపర్లో వచ్చిన ఈరోజు వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.